నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. శాంతి మదన్ మోహన్ కేసులో ఎట్టకేలకు దేవాదాయ శాఖ అయితే స్పందించింది. దేవాదాయ శాఖ కమిషనర్ శాంతిని మరి వివరణ కోరుతూ ఒక లేఖ అయితే రాశారు. తన భర్త ఎవరో చెప్పాలి అంటూ మరి వాళ్ళైతే లేఖలో కోరిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదిలా ఉంటే మరొక పక్క దళిత మరియు ఆదివాసీ సంఘాలు ఢిల్లీలో దీక్ష చేయబోతున్నాయి శాంతి ఇష్యూ గురించి. అలాగే ఈ నేపథ్యంలో ఈ కేసు విజయసాయిరెడ్డికి మరింత ఉచ్చు బిగుస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఇది గనక ఉధృతమైతే విజయసాయిరెడ్డి నిజంగానే DNA టెస్ట్కి ఒప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తాయా? మరి దీనికి శాంతి అనే ఆవిడ మరి ఎలాంటి రిప్లై అయితే ఇస్తుంది దేవాదాయ శాఖకు అని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. శాంతి మదన్ మోహన్ కేసు రోజుకు ట్విస్ట్ అయితే వస్తూ ఉంది. సో ఇప్పటికైతే దేవాదాయ శాఖ శాంతిని అయితే కోరడం జరిగింది. మీ భర్త మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు తర్వాత మదన్ మోహన్ అని చెప్పారు మీ భర్త. ఇప్పుడు మరి మొన్న వీడియోలో భాస్కర్ రెడ్డి అని చెప్తూ ఉన్నారు. సో మీ భర్త ఎవరో చెప్పాలి అంటూ ఆ శాఖ కోరింది. ఇదిలా ఉంటే ఇంక మరోపక్క వీళ్ళు దళిత ఆదివాసీ సంఘాలు కూడా మరి ఢిల్లీలో DNA టెస్ట్ విజయసాయిరెడ్డి చేయించుకోవాలని చెప్పి ధర్నా చేస్తారంటున్నారు. మీరేం చెప్తారు సార్? మరి ఈ కేసు ఎలాంటి మలుపు తిరగబోతుంది? మరి విజయసాయిరెడ్డి మరి DNA టెస్ట్ ఏమైనా ఒప్పుకునే అవకాశం ఉందా? లేదు అంటే మరోపక్క పార్లమెంట్ సమావేశాలు కూడా జరగబోతున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందంట? సో డెఫినెట్గా అమ్మ, ఈ కేసు చూస్తుంటే మధ్యకాలంలో మనం కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూస్తాం కూడా, అట్లని తలపించేలా ఉంది ఇది. సో రోజుకు ఒక ట్విస్ట్, రోజుకు ఒక మలుపు, సో రకరకాలుగా ఇది మలుపులు తిరుగుతూ ఉంది. సో డెఫినెట్గా అది ఏదైతే ఇప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళు సంజయ్ షెట్టి గారు, ఇట్స్ ట్రూ. ఎందుకంటే దాన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత శాంతి గారి మీద ఉంది. సో ఇటు భాస్కర్ రెడ్డి గారా లేకపోతే మదన్ మోహన్ గారా అని చెప్పాలి. ఎందుకంటే ఇటు విడాకులు తీసుకోకుండానే మరి ఆయన చేసి ఉంది కాబట్టి అది చట్ట వ్యతిరేకం. యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ చట్టం, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ విధంగా భర్తతో విడాకులు తీసుకోకుండానే మళ్ళీ ఇంకొక వ్యక్తితో సహజీవనం సాగించడం అనేది అదొక క్రైమ్గా పరిగణిస్తారు. జనరల్గానే క్రైమ్ అది మన సొసైటీలో. సో ప్లస్ ఇది ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించిన కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రభుత్వ ఎంప్లాయీస్కి, అది కూడా అది ఒక ఎగ్నెస్ట్ ద లా. సో వాళ్ళ దాని ప్రకారం సో డెఫినెట్గా వారి మదన్ మోహన్ గారిని అంటుందా లేకపోతే భాస్కర్ రెడ్డి గారిని చూస్ చేసుకుంటుందా అని చెప్పాలి. సో ఏదేమైనా సాయిరెడ్డి గారి యొక్క ఎపిసోడ్ కూడా చాలా విచిత్రాలుగా తిరుగుతుంది. సో ఒక్కోసారి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన. ఒకసారి ఏదో కూతురు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. సో ఇప్పుడు ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అక్కడ ధర్నా తలపెట్టారో, ఒక ఫేక్ మర్డర్, ఒక తన పార్టీకి సంబంధించిన వ్యక్తులే చనిపోతే, తన పార్టీకి సంబంధించిన వ్యక్తి దాన్ని హత్య చేస్తే అది టీడీపీ రంగు పులిమి లబ్ధి పొందాలని చెప్పి నానా యాగి చేస్తున్నాడు. సో ఇక్కడ రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఏదో ఎవరో సామెత చెప్పినట్టుగా కర్ర విడిచి ఏదో ఆకాశంలో సాము చేసిన విధంగా ఉంది ఆయన వ్యవహార శైలి. సో ఢిల్లీ వెళ్ళి చేస్తా ఉన్నాడంట. ఏ రోజున కూడా రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కూడా పన్నెత్తి మాట్లాడిన వ్యక్తి, ఒక ధర్నా చేయని వ్యక్తి ఈ రోజున ఢిల్లీలో ఏదేదో సాధిస్తాను చేద్దాం అనేది ఎంతవరకు సమంజసం చూద్దాం. సో రెండోది, ఇప్పుడు ఏదైతే అతను చేస్తున్న ధర్నాకి ఆపోజిట్గా కూర్చొని ఈ దళిత సంఘాలు, అదే పార్లమెంట్ దగ్గర ఇటు ఆదివాసీ సంఘాలు కూడా సాయిరెడ్డి గారికి DNA పరీక్ష చేయాలని చెప్పి వాళ్ళు గట్టిగా పట్టుబడుతున్నారు. సో డెఫినెట్గా మరి కేంద్ర ప్రభుత్వం దీని మీద సంధిస్తుందా లేకపోతే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఏ యాక్షన్ తీసుకుంటుంది అన్నది కూడా మనం వేచి చూద్దాం. అంటే ఈ అంశం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు విజయసాయిరెడ్డి ఒక్కసారి ప్రెస్ మీట్ మాత్రమే పెట్టడం జరిగింది. అప్పుడు ఎలాంటి క్లియరెన్స్ ఇవ్వకుండా కూడా ఆయన ఓన్లీ ప్రెస్ని, మీడియాని టార్గెట్ చేస్తూనే మాట్లాడడం మనం చూసాం. అయితే ఈ అంశం ఎప్పుడైతే హోంమంత్రి దగ్గరకు వెళ్ళిందో, మదన్ మోహన్ గారు ఎప్పుడైతే వెళ్ళి హోంమంత్రి గారికి రిక్వెస్ట్ చేశారో తనకి ప్రాణహాని ఉంది అని చెప్పి, అప్పటి నుంచి మరి విజయసాయి వెంటనే స్పందించి ఒక బహిరంగ లేఖ అయితే రాయడం జరిగింది. తనకి శాంతికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి. ఎప్పుడైతే అంటే ఏ డేట్లో శాంతి పరిచయం అయిందో అప్పటి నుంచి కూడా తను ఒక బిడ్డలాగే అనుకుంటున్నా అని చెప్పి, అంటే ఇది కూడా నేను ప్రజలకి చెప్తున్నాను, ఏ మీడియాకి చెప్పట్లేదు, ఇంకెవరికి చెప్పట్లేదు అని
అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ కేసు హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో ఇప్పుడు చూస్తే మరి ఇంకా ఇది దేవాదాయ శాఖ కోర్టులో ఉన్నటువంటి అంశం ఇప్పుడు పోలీస్ శాఖ దగ్గరికి అయితే రావడం జరిగింది. మరి ఇటు పక్క ధర్నా చేస్తే ఆ ఎఫెక్ట్ మరి విజయసాయి రెడ్డి మీద ఎంత మేర చూపించే అవకాశం ఉంటుంది? ఢిల్లీలో ఆయన పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఉన్నారు కాబట్టి, అంటే పార్లమెంట్లో ఈ అంశం ఏమన్నా ప్రస్తావనకు రావడం కోసం ఈ విధంగా జరుగుతుందంటారా? అలాగే మరి మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు శాంతి గారు ఈ దేవాదాయ శాఖకి కాకుండా ఇప్పుడు పోలీస్ శాఖ దగ్గరకు కూడా ఇది వెళ్ళింది కాబట్టి వాళ్ళకైనా వివరణ ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా ఇవ్వాలి వివరణ అంటారా? డెఫినెట్గా వివరణ ఇవ్వాలమ్మా, వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అరైజ్ అయింది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇది హోంమంత్రి గారి దగ్గరికి ఎవరైతే శాంతి గారి భర్త మదన్ మోహన్ గారు తీసుకెళ్లారు కాబట్టి డెఫినెట్గా ఇది ఒక సీరియస్ మ్యాటర్గానే రూపాంతరం చెందింది. సో దానికి మళ్ళీ ఆయన నా బిడ్డని, నా మనవరాలని, లేకపోతే నా ఈ రకరకాలుగా మళ్ళీ లెటర్లు రాస్తూ ఉన్నాడు. నేనేమంటానంటే స్ట్రైట్ అవే విజయసాయి రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను. సో ఇన్ని రకాలుగా ఇన్ని ట్విస్టులు ఇన్ని మలుపులు తిప్పే బదులు సో నీ మీద ఒక సొంత భర్త అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్తే ఇంత పెద్ద యొక్క ఆరోపణ చేసినప్పుడు దీన్ని నివృత్తి చేసుకోవడానికి ఇన్ని యొక్క వేషాలు అవసరం లేదు. ఇన్ని నాటకాలు, ఇన్ని బోటకాలు, లేకపోతే ఇన్ని స్టేట్మెంట్లు, ఇన్ని రకాలుగా దీన్ని చేయవలసిన పని లేదు. ఆయన ఒకే ఒక మాట, ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ డిఎన్ఏ టెస్ట్ అంటే సరిపోతుంది కదా. ఇప్పుడు డిఎన్ఏలో అది మ్యాచ్ అయిందంటే దాని కాన్సిక్వెన్సెస్ ఏముంటాయో, సో ఇటు పార్లమెంటు ఏదైతే నీ రాజ్యసభ సభ్యత్వం కూడా క్యాన్సిల్ అవుతుంది. సో డెఫినెట్గా డిస్క్వాలిఫై అవుతావు, నువ్వు ఒక దోషిగా నిర్దోషించబడతావు. లేదంటే ఒక్కసారిగా నీ మీద ఉన్న ఈ అనుమానాలు, ఈ యొక్క ఏదో ఆరోపణలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. కానీ అటు ఈ యొక్క సాయి రెడ్డి యొక్క వ్యవహార శైలి తెలిసినప్పుడు, చూస్తున్నప్పుడు మనకి అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే అతను స్ట్రైట్గా రావట్లా. ఇప్పుడు ఒక్క మాట, ఎస్ మీరు దాన్ని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి నేను ఐఎమ్ రెడీ ఫర్ ద డిఎన్ఏ టెస్ట్ అంటే సరిపోతుంది. కానీ రకరకాలుగా అంటే కేసు కాస్త తీవ్రతం చెంది కొద్ది కూడా తను కూడా రకరకాలుగా ఊసర వెళ్ళేలాగా మార్చుకుంటూ ఉన్నాడు తన వైఖరిని. ఈ విధంగా మళ్ళీ మీరు చెప్పినట్టుగా పత్రికాముఖంగా ఒక లెటర్ రాయడం, సో ఇవన్నీ ఎందుకంటాను నేను. సో ఓకే, దానికి ఉన్న సొల్యూషను సైంటిఫిక్గా ఒక సొల్యూషన్ ఉంది, డిఎన్ఏ టెస్ట్. సో నిజంగానే నువ్వేం తప్పు చేయలేదు, శాంతి అనే ఒక స్త్రీ నీకు తల్లి లాంటిదో, చెల్లి లాంటిదో, అక్క లాంటిదో, లేకపోతే మనవరాలో, కూతురో, ఏదో వాట్ ఎవర్ యూ కాల్, నువ్వు ఏదవుతా అనుకుంటున్నావో అది నివృత్తి జరగాలంటే నువ్వు డిఎన్ఏ టెస్ట్కి సంసిద్ధి అవుతే సరిపోతుంది కదా. దీన్ని ఇంత డ్రాగ్ చేయవలసిన పరిస్థితి లేదు. ఏదైనా ఈ ఆదివాసీలు, ఈ యొక్క దళిత సంఘాలు డెఫినెట్గా ఇది చేపట్టిన తర్వాత వీళ్ళందరూ కూడా అక్కడ ఆ పార్లమెంట్ దగ్గర ఉన్న ఇటు లోక్సభ సభ్యులు కానీ ఇటు రాజ్యసభ సభ్యుల దృష్టిని అందరినీ కూడా ఆకర్షిస్తారు. ఎందుకంటే డెఫినెట్గా ఇది నేషనల్ మీడియా దృష్టికి వెళ్ళిపోయింది కాబట్టి డెఫినెట్గానే ఇది సీరియస్గా ఇష్యూగానే పరిగణించబడుతుంది. సో ఆ విధంగా అయినప్పుడు ఇటు హోమ్ మినిస్టర్ కానీ ఇటు లేకపోతే ఇటు లోక్సభ స్పీకర్ గారు కానీ ఏ నిర్ణయం తీసుకుంటారు, లేకపోతే వాళ్ళే డిఎన్ఏ టెస్ట్గా ఆదేశిస్తారా ఏంటన్నది లేదు. ఇంతవరకు వ్యవహారం వచ్చింది కాబట్టి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో సాయి రెడ్డే ఒప్పుకుంటాడా, లేదు ఇంకా ఈ విధంగానే బుకాయిస్తూనే ఉంటాడా, ఏం చేస్తాడన్నది సో కాలమే నిర్ణయిస్తుంది. వెయిట్ అండ్ సీ. ఎందుకంటే వీళ్ళు వైసీపీ వాళ్ళని చూసాం కదా, వైసీపీ వాళ్ళు ఏ విషయంలో కూడా వాళ్ళు తప్పని ఒప్పుకోరు. వాళ్ళు ఏదో లాస్ట్ వరకు బొకాయిస్తుంటారు. ఇప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి చూసాం కదా, ఇన్ని అవినీతి చేసి, ఇన్ని అక్రమాలు చేసి, ఇన్ని దుర్మార్గాలు చేసి, నేను మాట్లాడితే సత్శీలుడిని అంటాడు, నేను మడం తిప్పనంటాడు, నేను మాట తప్పనంటే అదో సత్యహరిశ్చంద్రుడు ఇంట్లో పుట్టినట్టుగా కౌరులు చెబుతూ ఉంటాడు. అదేవిధంగా A2గా ఉన్న కేసుల్లో A2, పార్టీలో A2గా ఉన్న ఈ సాయిరెడ్డి కూడా ఈ ఇష్యూ వచ్చినప్పటి నుంచి కూడా ఒకటి మీడియా మీద విరుచుకుపడ్డాడు, జర్నలిస్టుల మీద విరుచుకుపడ్డాడు, అరే ఊరే అని చెప్పి. సో మీడియా వాళ్ళని ఎవరైతే దీని గురించి ప్రశ్న రేకెత్తించారో, ఎవరైతే మీడియా సంస్థలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా, ప్రతినిధులందరినీ కూడా వాళ్ళని డిఎన్ఏ టెస్ట్ చేసుకోమని చెప్పాడు. ఆ తర్వాత ఏమో ఇది కేవలం ఒక వర్గం కావాలని చెప్పి చేస్తున్న ఆరోపణ, ఒక వర్గం చేస్తున్న ఇది దుష్ప్రచారం అని చెప్పి డైరెక్ట్గానే ఒక కమ్మ వర్గాన్ని, ఎవరైతే ఈ యొక్క మీడియాకి సంబంధించిన కమ్మ వర్గం ఉందో వాళ్ళ మీద విరుచుకుపడ్డాడు. సో ఏది దానికి కూడా ఏదో సామెత చెప్పినట్టుగా మీరు ఆ స్ట్రైట్ పాయింట్కి రావట్లా, అటు తిరిగి ఇటు తిరిగి
ఏదో ఏ వంక లేనట్టు డొంక పట్టుకేడ్చినట్టుగా రకరకాలుగా అటు డొంక తిరుగుడు సమాధానాలు చెబుతూ ఉన్నాడు. ఈ రోజున మళ్ళీ ఈ లేఖాంశం నాకు కూతురు లాంటిదనో చెల్లి లాంటిదనో. సో ఇవన్నీ ఎందుకు? లెట్ us ప్రిపేర్ ఫర్ DNA టెస్ట్. దానికి నువ్వు ప్రిపేర్ అని చెప్పు, ఎస్ ఐఎమ్ ప్రిపేర్, అది ఇమీడియట్గా దానికి సొల్యూషన్ వస్తుంది. సో నిజంగా నువ్వు నిర్దోషి అవుతే నువ్వు రేపొద్దున కాలు దగ్గరేసుకుని స్ట్రైట్ అవే బయట తిరగవచ్చు, నేను ఏ తప్పు చేయలేదని. సో మొత్తం మీద ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్గా దీంట్లో ఏదో మతలబు ఉందమ్మా. సో తొందరలోనే దీనికి తెరపడుతుంది ఈ జగన్ నాటకానికి. చూద్దాం. సాయిరెడ్డి దోష నిర్దోష అనేది ఆ DNA టెస్ట్ ద్వారా మాత్రమే నిరూపించబడుతుంది. ఈ లోపల వీళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా ఎన్ని వేషాలు వేసినా కూడా కొంతకాలమే సాగుతుంది. అలాగే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆవిడ ఉన్నారో ఆవిడ డెఫినెట్గా ఇప్పుడు దేవాదాయ శాఖకి సంజాయిషి ఇచ్చుకోవాలి, దానికి సమాధానం చెప్పాలి. సో బహుశా ఆవిడ కూడా సరిగైన సంతృప్తికరమైన అక్కడ వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఆవిడ జాబ్ కోల్పోయే అవకాశం కూడా ఉంది. శాశ్వతంగా జాబ్ కోల్పోద్ది, తన బెనిఫిట్స్ కూడా కోల్పోద్ది. ఇప్పటికీ అన్ని రకాలుగా సొసైటీలో ఆవిడ ఇటు కుటుంబ సభ్యుల మధ్య కానీ ఇటు సాటి మహిళల దగ్గర కూడా ఆవిడ చులకనైపోయింది. సో ఫర్దర్గా ఇటు సాయిరెడ్డి ఎపిసోడు ఆవిడ ఎపిసోడు ఏ విధంగా కోలుకొస్తుంది, ఏ విధంగా జరుగుతుంది, ఇందులో దోష ఎవరు నిర్దోష ఎవరు, సో ఎవరు తమ సత్యతలను నిరూపించుకుంటారు, ఎవరు నిరూపించకపోతారు అన్నది మనకు కాలమే సమాధానం చెప్పబోతుంది అతి తొందరలో. సో వెయిట్ అండ్ సీ అమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.